సభాధ్యక్షులు మంద ఎల్లయ్య గారు, మా మాడబు శ్రీధర్ గారు, ఆయన ఎప్పుడు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాడు. అన్ని ప్రభుత్వాల మీద పోరాటం చేస్తాడు ఆయన. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఆయన మీద వాళ్ళు కూడా కత్తి కడుతూనే ఉంటారు. కానీ ప్రొఫెసర్ హరగోపాల్ గారు చెప్పినట్టు ఆయన ఏం కాపాడుతుందంటే ఆయన నామం కాపాడుతుంది. లేకపోతే మోదీ ఆయన జైలు పెట్టేవాడు. ఎంత పెద్ద పోరాటం చేసినాడు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉండి ప్రభుత్వం మీద. మందయ్య గారు మొదటి నుంచి ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. నరసింహస్వామి గారి సంగతి మీకు చెప్పనక్కర్లేదు. నరసింహస్వామి గారి గురించి చెప్పాలంటే ఏనుగు బొమ్మ వేసిన దాని కింద ఏనుగని రాయాలనా? అందరూ తెలుస్తుంది కదా. అట్లా మీ అందరూ తెలిసిందే ఆయన. అయితే ఇప్పటిదాకా చాలా చక్కగా చెప్పినారు మన జస్టిస్ గారు చంద్రకుమార్ గారు. మనం మేకలం పోయి పులిని అడుక్కొని అమ్మ నువ్వు శాకాహారిగా అమ్మంటే అవుతుందా? ఇక్కడ పులి అవుతుందా? కాదు కదా. ఏ రాజకీయ నాయకుడు కాదు. ఉద్యమకారులు ప్రభుత్వంలో ఉన్నారా? ఎవరు లేరు. ఎవరినో ప్రభుత్వంలో అంతకుముందు కాంగ్రెస్లో దొంగ పనులు చేసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో దొంగ పనులు చేసిన వాళ్ళు, మళ్ళీ టీఆర్ఎస్లో దొంగ పనులు చేసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మంత్రులు అయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశంలో ఆయనే మంత్రి, కాంగ్రెస్లో ఆయనే మంత్రి, టీఆర్ఎస్లో ఆయనే మంత్రి, ఇప్పుడు ఆయనే మంత్రి. ఎవరెవరైతే టీఆర్ఎస్లో దొంగ పనులు చేసినారో వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు. తెలంగాణలో సామెత ఏంటంటే మా అమ్మ అనేది ఎక్కడ పోతే రామోసాలు మీ చెరువుండి పోతే కింద చెరువులకు పోతాయి, బీఆర్ఎస్ చెరువుండి పోతే కాంగ్రెస్ చెరువులకు వచ్చినాయి. ఏ జిల్లా పోయినా అదే కదా. వరంగల్ జిల్లా పోదాం మీ దగ్గరికి, అదే కొండా మురళి, అదే కొండా సురేఖ, అదే నరేందర్ రెడ్డి, వాళ్ళు కాల్చిన వాళ్ళే కదా మహబూబాద్లో. అదే కడియం శ్రీహరి, అంతా వాళ్ళే కదా. హైదరాబాద్కి వస్తే అదే దానం నాగేందర్, పిల్లలు పొట్టు కొట్టిన కదా తెలంగాణ అంటే దానం నాగేందర్, అతనే కదా మంత్రి. అదే అరికపూడి గాంధీ తెలంగాణ వద్దని చంద్రబాబు చుట్టూ తిరిగినోడు, వాడే మళ్ళీ ఎమ్మెల్యే. ఇతను అదే ప్రకాష్ గౌడు, అందరూ వాళ్ళే కదా. ఎక్కడైనా పోండి, జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఒక జిల్లాని కాదు ఏ జిల్లా కన్నా పోండి వాళ్ళే ఉంటారు. పొంగులేటి కావచ్చు, ఇంకోరు కావచ్చు. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఆశ పెట్టుకోవద్దు. ఉద్యమకారులేమో మేము పోయి చెప్పకపోయి మేమే తెలంగాణ తెచ్చినామని బెల్లెలతో చెప్పుకుంటారా? ఇక్కిరిస్థితులు చెప్పుకుంటారా? ముక్కా కరుణాకర్ చెప్పుకుంటారా? శ్రీరాములు యాదవ్ చెప్పుకుంటారా? అజమరి భువనగిరి 18 మందిని చంపినగా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారా? వాళ్ళు గద్దరు చెప్పుకుంటాడా? తూటాలు, ఆయన చనిపోయిన కూడా తూటాలు కాల్చిరా ఆయన మీద. మారోజు వీరన్న చెప్పుకుంటాడా? కూనపురం రాములు, కూనపురం సాంబశివుడు పోయిన వాళ్ళు. ఆఖరికి బాలనాగమ్మ కథలో బాలవద్దిరాజు పులిని చంపుతాడు, పోయి చెప్పుకోడు. పెరిగాడు పోయి చెప్పుకుంటాడు, వాడు రాజు అవుతాడు. ఎక్కడున్నాడు? బెల్లెలతని చంపినప్పుడు ఎక్కడుండు కేసీఆర్? ఇక్కిరిసిద్ధులు చంపినప్పుడు ఎక్కడుండు? చంద్రబాబు పాదాలు బిసుకుంటున్నాడు. మరి వాళ్ళు వస్తే ఏమవుతుంది? అంత అయినాక వడ్డించిన విస్తరణ మీద కూర్చున్నాడు. గద్దర్ బెల్లెలత, ఇక్కిరిసిద్ధులు అందరూ పెద్ద పెద్ద పోరాటాలు చేసినాక లేనేలేడు. ఆ తర్వాత వచ్చిండు. కోదండరాముడు ఎప్పుడు వచ్చిండు? కేసీఆర్ వచ్చినాక వచ్చిండు. ముందున్నాడు ఆయన? లేడు. అందుకని వాళ్ళని నమ్ముకుంటే ఏం కాదు, పులిని మేకలు నమ్ముకున్నట్టే ఉంటుంది. మళ్ళీ మనం పోరాటం చేయాల్సిందే. పెన్షన్ రాదు, టెన్షన్ ఉంటుంది. మనకు వచ్చేది టెన్షనే, పెన్షన్ కాదు. మనము ఒక చిన్న పెన్షన్కి సంబంధించి ఒక చిన్న కథ చెప్తా. చిన్నది. రామరావణ యుద్ధం జరిగింది, రాముడు గెలిచిండు, పట్టాభిషేకం అయింది. పెద్ద పోరాటం చేసిన హనుమంతుడు అనుకుండంట నాకు అయోధ్యలో ఏం పని, ఆయన వాడరం కదా, నేను అడవికి వెళ్ళిపోతా. ఎందుకు అక్కడ రామనామం జపం చేసుకుంటుంటా. వెళ్ళిపోయిండు ఆయన. ఈ అయోధ్య లేడు. ఏడాది అయింది, 2 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది. రామ్ అనుకుంటున్నాడు. 40 ఏళ్ళు అయింది. ముస్సలాయన అయిపోయిండు. చెట్టు ఎక్కలేకపోతుండు, పండుగ వేసుకోలేకపోతుండు, ఉపాసం ఉంటుండు. ఎవరో చెప్పినట్టు ఇప్పుడు ఉపాసం ఉంటుండంటే ఒక పని చేయను, అయోధ్యకు పో. ఎందుకు? రాముడు పెన్షన్ ఇస్తుండే పోరాటకులకు, పెన్షన్ తెచ్చుకోను, బాగానే ఉంటుంది. పోయిండు. పోతే గేట్ దగ్గర ఆపినట. ఎవరాయను? నేను హనుమంతుని. హనుమంతుడు అంటే ఎవడు? అరే నేను యుద్ధమా? ఈ ముసలోడు యుద్ధం చేసినాడు చూడు, తెల్లంటి కలిసి వీడైంది. లేదు నేను కొండను తెచ్చినా ఇంత కథలు చెప్తున్నాడు చూడు. ఆఖరికి అడిగినట, ఎందుకు పోతావు నువ్వు? పెన్షన్ అడుక్కున్నావు. పెన్షన్ అంటే పైసలు వస్తాయి కదా నీకు? వస్తాయి. మరి మాకేమిస్తావు అని నోరెళ్ళు పెట్టినట్టు. రామరాజ్యం అంటే ఇట్లా అవినీతి ఉంటుందా అని. లేలే పైసలు ఇస్తేటుంటే లోపల పంపిస్తాం. పైసలు నా దగ్గర ఏముందా? బొచ్చు అన్నట్టు. బొచ్చు పెద్దగా ఉన్నాడుగా, ఇంత బొచ్చు ఉంది. అరే పీకండ్రా, ఇది అమెరికాలో విగ్గు పెడితే చాలా గిరాకీ వస్తుంది, పీకండ్రా అన్న.
పిక్తాపోయిన ఏడుస్తుండ్రు, రక్తం కారుతుంది, ఏడుస్తుండ్రు, గుట్టపడేది. ఇప్పుడు బాగుంటుంది, పంపించాడు లోపలికి అన్నట. హనుమంతుడు అంతా చూసుకొని రక్తం కారుతుంటే కోపం వచ్చిందట. ఇంత అవినీతి ఉంటుందా అని నేను చెప్తా రామునికి మీ సంగతి అన్నాడట. అంటే గట్టిగా పట్టుకున్నారట. పట్టుకొని 10 మంది పట్టుకొని జైలు పెట్టినట. వీడెవడో కోతిగాడు వచ్చి నేను హనుమంతుడు అని చెప్పుకుంటున్నాను ఇంపర్సనేషన్ కేసు పెట్టింది. హనుమంతుడు జైలు ఉన్నాడు, రావణ దగ్గర ఉన్న అందరూ మంత్రులైనరు. ఇప్పుడంతా అదే నడుస్తున్నది. ఇప్పుడు ఒకటే. అందుకని మనకు పెన్షన్లు రావు. ఎవరి కోసం పోరాటం? ఇగో శ్రీధర్ గారికి తెలుసు. మేము ఛానల్ పెట్టినాం, నరమాస్వామి గారు, తెలంగాణ న్యూస్ నెట్వర్క్. అప్పుడు టీఆర్ఎస్ లేదు, టీ న్యూస్ లేదు, మమ్మల్ని చూసి పెట్టినారు. 8 ఏళ్ళు అయితే మాకేందంటే పెద్ద ఖర్చు లేదు, మేము జర్నలిస్టులం, ఖర్చు లేదు. మొత్తం తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అంతా వాళ్ళు కలిసి ఫ్రీగా ఇచ్చిన కేబుల్. ఇప్పుడైతే నెలకు 5-6 కోట్లు అవుతుంది. వర్తమానం పెట్టినాం, 5 ఏళ్ళు నడిపినాం. పెద్ద ప్రెస్ నాకు ఉండేది, పెట్టినాం. మొత్తం దివాలా. 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు కత్తి కట్టిండు, ముఖ్యమంత్రి అయి పోయింది. తెలంగాణ రాస్తా పెట్టినాం, తర్వాత అన్ని పోయినాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే పోరాటం చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు శ్రీధర్ గారు ఉన్నారు, ఎంఎస్ ఆచార్య గారు చాలా పెద్ద పోరాట యోధులు. తెలంగాణ మూమెంట్ కాదు, అంతకుముందు ఫ్రీడమ్ స్ట్రగుల్ కూడా ఉన్నారు. పేపర్ చదివితే జైలు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో పేపర్ జైలు పెట్టినప్పుడు పత్రికలు తీసుకెళ్ళి ఇంటింటి ఇచ్చేవాడు. ఆయన జైలు పెట్టిండు. ఆయనకి ఎవరేం చేసిండ్రు? నేను ఆయన గురించి రాసిన షష్ఠపూర్తికి. ఇన్న మహాలక్షణాలు ఎంఎస్ ఆచార్య గారు, వరంగల్లో బుడ్డం, వరంగల్ అదృష్టం, ఆచార్య గారు దురదృష్టం అని. ఏమున్నది? ఉదయంలో వచ్చింది ఇప్పుడు ఒకటే పరిస్థితి ఉంది. మనం చేయాల్సింది ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇప్పటికి నీళ్ళన్నీ ఆంధ్రాకే పడుతున్నాయి కదా, పోలవరం కడుతున్నారు కదా. ఆగిందా పోలవరం? 7 మండలాలు ఆంధ్రాలో కలిపినారు కదా, పోలవరం కడుతుంది. ఎవరైనా అడ్డుకున్నారా? ఒక్కరు అడ్డుకోలే. పార్లమెంట్లో ఎవరైనా మాట్లాడినరా? తెలంగాణ చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు కలిసి చేసిన కుట్రది. ఏం చేయలేదు. ఇప్పుడు 2 లక్షల మంది నిర్వాసులు అవుతున్నారు. తెలంగాణలో 7 మండలాలు, బూరుగుంపాడు, వరరామచంద్రపురం, కూనవరం అన్నీ పోతున్నాయి కదా, అవి తెలంగాణనే కదా. మరి 2 లక్షల మంది కోయిలు కొండ నిర్వాసులు అయితే ఎవరు మాట్లాడుతుండ్రు? ఆఖరికి రాముని గుడి కూడా కూలిపోతుంది. ఎందుకంటే అప్పటికే భద్రాచలం దగ్గర ఏమేమి మునిగినాయి? నవగ్రహ ఆలయాలు మునిగింది, ఆంజనేయ స్వామి గుడి మునిగింది, కళ్యాణ కట్ట మునిగింది, పర్ణశాల మునిగింది, సీతమ్మ వారి చిరు ప్రాంతం మునిగింది. వాళ్ళు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు శ్రీరామచంద్ర మహారాజ్కి వాళ్ళే కడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది. వాళ్ళు ఢిల్లీలో కూర్చున్న శ్రీరామచంద్ర మహారాజ్కి జై అంటారు, భద్రాచలం వచ్చి ఒంగబెట్టి రాముని గోదావరి తొయ్యి అంటారు. అక్కడ జై, ఇక్కడ తొయ్యి. మరి మనం తెలంగాణ వాళ్ళం ఏం చేస్తున్నట్టు? మనము అన్ని విషయాలు, నీళ్ళన్నీ అక్కడే, నీళ్ళు నియామకాలు కదా, నీళ్ళన్నీ ఇంకా ఆంధ్రకే పడుతున్నాయి, నిధులన్నీ ఆంధ్రకే పడుతున్నాయి. నియామకాలు సెక్రటరీ పోయి చూడండి, అంత ఆంధ్రలో ఉన్నారు. ఇంకా నేను చంద్రబాబు నాయుడు శిష్యుని ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నాడు. మరి ఇట్లా చంద్రబాబు నాయుడు గారు దోచుకుంది. తెలంగాణ మీ పరిశ్రమలు మూసేసింది. ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ఎల్, నేతస్పనిల్, నారాయణ, నిజాం షుగర్, సిర్పూర్, రామగుండం ఫెర్టిలైజర్ అన్ని మూసింది ఆయనే కదా. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏషియాస్ లార్జెస్ట్ షుగర్ మిల్. నిజాం 32,000 ఎకరాలు దానికి సొంత భూములు ఉన్నాయి. ₹1,00,000 ఎకరం వేసుకున్నా 3,200 కోట్లు కావాలి. ఎంత కమిటీ చంద్రబాబు నాయుడు? గోకరాజు, గంగరాజు 169 కోట్లకు. వాటి స్క్రాప్ కింద అమ్ముకుంటే మిషన్లు ముంబోసిపల్లి అంటే మెదక్, ముత్యంపల్లి, కరీంనగర్ జిల్లా, బోధన్ అమ్ముకుంటే 3 చోట్ల అమ్ముకుంటే 480 కోట్లు వచ్చినాయి. ఇంత దొంగలుంటే నేను ఆయన శిష్యుని ముఖ్యమంత్రి చెప్తుంటే ఏమవుతుంది? మనకు న్యాయం జరుగుతుందా? దొంగల రాజ్యమే ఉంది. దేశంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం అంటే రూల్ బై పీపుల్. వాట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా ఈస్ క్లెప్టోక్రసీ. పొలిటికల్ సైన్స్లో క్లెప్టోక్రసీ అంటారు. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. దొంగల రాజ్యమే ఉన్నది. తెలంగాణలో ఇంకా గజ దొంగల రాజ్యం ఉంది. అక్కడ దొంగల రాజ్యం ఉంటే ఇక్కడ గజ దొంగల రాజ్యం ఉంది. అందుకని వాళ్ళని ఎవరు నమ్ముకోవద్దు. మళ్ళీ ప్రజలను చైతన్యవంతం చేయాలి, మళ్ళీ పోరాటం చేయాలి. తెలంగాణ రాలేదు, వచ్చింది. ఆ తెలంగాణ రానేలేదు. వచ్చింది అనుకుంటే భ్రమ. ఒక చిన్న మాట చెప్పి ఆపేస్తాం మీకు. సత్యానికి చాలా మంది శత్రువులు ఉంటారు. సత్యం దగ్గర చేరాలంటే సత్యాన్ని, శత్రువుని పక్కకు పెట్టాలి, దూరం చేయాలి. చేస్తే సత్యం దొరుకుతుంది మనకు. ఏమేమి శత్రువులు? లైస్, మిస్చివస్, మోసపూరితం, అబద్ధాలు, అన్ట్రూత్, ఇన్నోసెంట్, చిన్నపిల్లలు చెప్పేది అన్ట్రూత్, అమాయకం, ఆఫ్ ట్రూత్, వర్స్ దెన్ బోత్, రెండింటికంటే ప్రమాదకరం, డిస్టార్షన్, వక్రీకరణ, ప్రీవారికేషన్, ఇప్పుడు చెప్పరు రేపు చెప్తాం సత్యమేందో, సాఫిస్ట్రీ అంటే మేధావితనం, మేధస్సు. అది పెద్ద ప్రమాదం మేధస్సు. ఎందుకంటే మామూలు కూడా చెప్తారు మేధావుల గురించి. ఇంటెలిజెన్సియా విచ్ ఇస్ బ్రెయిన్ ఆఫ్ ది నేషన్, ఇక్కడ ఉంటుంది కదా. బ్రెయిన్ ఆఫ్ ది నేషన్ హస్ బికమ్ ఫీకస్ ఆఫ్ ది నేషన్. జాతి మేధస్సు జాతి పెంట అయింది. మాట్లాడతారు ఎవరన్నా? ద్రౌపదికి అవమానం జరుగుతుంటే సభలో కూర్చున్న భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మాట్లాడినరా? నోడిప్పలేదు కదా. అందుకే కుక్కతావు వచ్చిన వాళ్ళు.
అది వేరే విషయం. మేధావులు మాట్లాడకపోతే ఏమవుతుంది? అది సాఫిస్ట్రీ. అంటే మేధావులు అధికారంలో ఉన్న కాలు పిసుకుంటా అబద్ధాన్ని నిజమని నమ్మిస్తారు, నిజాన్ని అబద్ధమని నమ్మిస్తారు. అది అన్నిటికంటే పెద్ద ప్రమాదం ఏంటంటే, శత్రువు ఏంటంటే వాస్తవం. ఫస్ట్ ట్రూత్ ఆఫ్ ఎనిమీ ఇస్ ఫ్యాక్ట్. నీకు కష్టం, విడదీయడం కష్టం అది. ఎందుకంటే ఫ్యాక్ట్కు ట్రూత్కు తేడా ఏంటంటే, ఆయన సైకిల్ తొక్కుతుండు, కాళ్ళు ఆడుతున్నాయి, పెడలు తిరుగుతుంది, చైన్ తిరుగుతుంది, చక్రం తిరుగుతుంది, దమ్ము తీస్తుండే రొప్పుతున్నాడండి, ఆయాసపడుతున్నాడు, చెమట కక్కుతున్నాడు, ఇవన్నీ నిజమే. కానీ ఆయన స్టాండ్లెస్ సైకిల్ తొక్కుతున్నాడు. ముందుకు పోద్దా అది? సైక్లింగ్ ఈజ్ ఫ్యాక్ట్ బట్ నాట్ ట్రూత్. నడుస్తుండు ట్రెడ్మిల్ మీద నడుస్తుండు, ముందుకు పోతారా? తెలంగాణ వచ్చిందనేది ఫ్యాక్ట్ కానీ ట్రూత్ కాదు. అందుకని తెలంగాణ రాలేదు, మళ్ళీ అదే దొంగల రాజ్యం ఉంది, అదే చంద్రబాబు నాయుడు రాజ్యం, అదే మోదీ రాజ్యం. మోదీ శిష్యుడే కదా చంద్రబాబు, ఆయన శిష్యుడే రేవంత్ రెడ్డి, చంద్రబాబు శిష్యుడే. మళ్ళీ వాళ్ళ రాజ్యమే, ఆంధ్రుల రాజ్యమే ఉన్నది. తెలంగాణ రానే లేదు. తెలంగాణ వస్తే ఎక్కడ ఉండాలి? నరసింహస్వామి గారు ఇక్కడ ఉంటారా? శ్రీధర్ గారు ఇక్కడ ఉంటారా? మందయ్య గారు ఇక్కడ ఉంటారా? వాళ్ళేమో ఇక్కడ ఉంటారు, దొంగలేమో అక్కడ ఉంటారు. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే, ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మేధావులు చెప్తలేరు. మేధావులు అప్పటి నుంచి ఇప్పటిదాకా తప్పుడు పనులే చేస్తున్నారు. ఏమనుకోవద్దు, నేను కూడా చదువుకున్నానే కానీ పనికిరాను. నేను రామణ లోహియా గారు ఏం చెప్పారంటే, దేశంలో ఎట్లయితే అక్షరాస్యత శాతం పెరుగుతుందో అట్లా అవినీతి పెరుగుతుంది అన్నారు. పెరుగుతుంది కదా. ఎందుకంటే చదువుకున్నాడు, లిటరేట్స్ గో విత్ ది టైడ్, వరదలు కొట్టుకుపోతాడు. ఇల్లిటరేట్స్ స్విమ్ అగైన్స్ ది టైడ్, వరదకు ఎదిరిస్తాడు చదువురానుడు. ఆయన రామణ లోహియా గారు చెప్పిండ్రు, ఇది మనం తెలుసుకోవాలి. నిజానికి కొంచెం పక్కకు జరిగి చెప్తున్నాను కానీ తెలంగాణ వాదులందరూ తెలుసుకోవాల్సిన విషయం. రామణ లోహియా గారు ఏం చెప్పిందంటే, మహాభారతం చదువుకున్నోనికి వినిపించు, ఓ సడక్ జాడనే వాలి బుడి అన్పడ్ మాకు సునావు. ఆమె ఏం చెప్తుంది, చదువుకున్నాడు ఏం చెప్తాడు వినమన్నాడు. ఆడబిడ్డలున్నారు కాబట్టి చెప్తున్నాం. చదువుకున్నాడు మహాభారతం అని ఆయన ధర్మరాజు అండి అంటాడట. ఆ ముసలి తల్లి చదువురాని ఆమెకి వినిపిస్తే ఆయనేం ధర్మరాజు సారు, ఒక పిల్లని 5గురు చేసుకుంటారు సారు, జూదం ఆడతాడు సారు, ఆడితే పిల్లాన్ని పెడతాడు ఆ సారు, బట్టలు చెప్తుంటే చూస్తుంటాడు ఆ సారు అంటుందట. ఇప్పుడు తెలియవరకు చెప్పండి, ఆ చదువురాని ముసలమ్మకు ఉందా, చదువుకున్న వాళ్ళకు ఉందా? లేదు కదా. అందుకని క్రిటికల్ థాట్ ఉండాలి. వాట్ ఈస్ సెంట్రల్ టు అకాడమిక్స్? విద్యార్థిని కేంద్ర బిందువు ఏంటంటే విమర్శనాత్మకమైన ఆలోచన. అది లేకపోతే కొట్టుకుపోతాం మనం. కొట్టుకపోవద్దు, ప్రతి దాన్ని గట్టిగా అడగాలి, నిలదీయాలి, తప్పనాలే. భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతుంటే ఆ పిల్లలు 4 పేర్లు చెప్పి దక్షిణ ధర్మజ్ఞుడు కాపాడి నలుగురు నోరిప్పిండ్రా? ఎవరిప్పిండ్రు? విదుడు, నువ్వు దాచుకొడుకు నోరు మూసుకోరా అన్నాడు. అయితే సభలో పోయిండు. అక్కడ దాచుకొడుకు నిజాయితీ ఉంది కదా, ఆచార్యులకు ఎక్కడుంది? లేదు కదా. అందుకనే మళ్ళీ మనం ఆచార్యులు లెక్కనే ఉండొద్దు, ఆ విధులు లెక్క ఉండాలి. అందుకే విధుల నీతులు అంటారు తప్ప భీష్మ నీతులు అన్నారు. అట్లా ఉండాలంటే క్రిటికల్ థాట్ అది ఉండాలి, ఉండి గట్టిగా నిలదీయాలి, ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి. తెలంగాణ రాలేదనేది సత్యం జనానికి చెప్పాలి. దొంగల రాజ్యం వచ్చింది, కేసీఆర్ ఉంటే అంతే ఉంది, రేవంత్ రెడ్డి ఉంటే అంతే ఉంది. అందరు ఆ దొంగలే ఇందులో ఉన్నారు. ఆ మోసల్లే ఈ మోసలు లేని. బీఆర్ఎస్ చెరువు ఉండిపోతే కాంగ్రెస్ చెరువులోకి వచ్చినాయి ఆ మోసళ్ళు. దొంగలే కదా అందరూ. భూములు కబ్జాలు పెట్టిన వాళ్ళే కదా. ఎందుకు ఇస్తారు మనకు? భూమి ఇస్తారా? ఇయ్యరు. పెన్షన్లు ఎందుకు? అన్ని మొత్తం తినేస్తారు. ఇప్పుడు ఎవరున్నారు? మళ్ళా మేడిగడ్డ అన్నారు, సుందులగడ్డ కూలిపోయినాయి కదా, 3 లక్షల కోట్లు పోయినాయి కదా. పోతే వాళ్ళని అరెస్ట్ చేసిండా మెగా కృష్ణారెడ్డిని? జైలు పెట్టిండా? పెట్టలే కదా. ఇప్పుడు మళ్ళా కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చుట్టూ బైపాస్లు, ఫ్లైఓవర్లు వేసేదంతా మళ్ళీ ఆయనే, మెగా కృష్ణారెడ్డి. బీజేపీ వాళ్ళు జోజిల్లా కట్టింది మళ్ళీ మెగా కృష్ణారెడ్డి. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఈ దొంగల చుట్టూ తిరుగుతారు. వేమన చెప్పినట్టు కులము కలిగిన వాడు, బలము కలిగిన వాడు, విద్య చేత వెర్ర వీగువాడు, పసిడి కలిగిన వాడిని బానిస కొడుకురా అన్నాడు. అంత వాళ్ళ చుట్టే ఉంది, ఈ దొంగల చుట్టే ఉంది. కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. పార్లమెంట్లో మంచోళ్ళు ఉంటారా? నరసింహస్వామి గారిని టికెట్ ఇస్తారా? ఎవరన్నా పోయి అడిగితే ఇస్తారా? ఆయనకు మాడబు శ్రీధర్ గారికి ఇస్తారా? ఏ పార్టీ అని ఇస్తుందా? ఆ మందయ్య గారికి ఇస్తుందా? చంద్రకుమార్ గారికి ఇస్తుందా? ఇయ్యదు. మనం చదువుకున్న కింద పేదోని అడుగుతాం, రోడ్లు ఉడిచిరాము 2000 రూపాయలు ఇస్తే ఓటేస్తావు, ఏమమ్మా ఓటు అమ్ముకుంటావు అని అడుగుతారు. పేదోని అడుగుతారు, ఏమి రా ఓటు అమ్ముకుంటావని. కానీ పైన టికెట్లు అమ్ముకుంటారు కదా 100 కోట్లు తీసుకొని లోక్సభ. వాడిని అడుగుతామా మనం? ఏ పార్టీని డబ్బులు తీసుకోకుండా ఇస్తుందా? అందరు దొంగలే కదా, డబ్బులు ఉన్నోళ్ళే కదా. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా వాళ్ళే కదా. మొత్తం సారా అమ్ముతుంటే అడుగుతున్నామా? దేశంలో సారా అడుగుతుంటారు ఎవరైనా? గంజాయి తాగుతుంటే అడుగుతున్నామా? ఎక్కడైనా గంజాయి ఉంది. చదువు ఉందా?
24,000 స్కూల్ బడి మూసేస్తుంటే అడుగుతున్నామా మనం? మేధావులు ఎందుకు అడగరు? బళ్ళు మూసేసిరి. మొన్న రిపోర్ట్ చూసింది కదా, గ్రామీణ వైద్యంలో అట్టడున్న తెలంగాణ. పత్రికల్లో వచ్చింది. ఇంతకంటే దరిద్రం ఎక్కర్లేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కానీ ఎక్కడ డాక్టర్లు లేరు, ఏం లేరు. ఆఖరికి హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ ఉంది ఆ వైద్యం. అక్కడ పనిచేసేటోళ్ళు 11,500 రూపాయలు 18 ఏళ్ళ నుంచి పనిచేస్తుండ్రు కాంట్రాక్ట్ వర్కర్స్. 6 నెలల జీతాలు లేవు. ఏమవుతుంది మరి? వాళ్ళకెందుకు లేవు? దొంగలకు ఎందుకున్నది? అందుకనే గట్టిగా నిలదీయాలి. తెలంగాణ రాలేదు, నాకైతే తెలంగాణ రాలేదని గట్టిగా చెప్పాలనిపిస్తుంది. వాళ్ళని నమ్ముకోవద్దు. పులి దగ్గరికి పోయి అమ్మ నువ్వు శాకాహారిగా అమ్మని అడగొద్దు. శాకాహారి కాదు, దానికి ఏం చేయాలి మనం చెప్పాలి. చరిత్రను తత్వవేత్తలు రకరకాలుగా విశ్లేషించరు, లాభం లేదు. విశ్లేషణతో ఏమవుతుంది? ఆ చరిత్ర ఎట్లా మార్చాలో చెప్పాలి. చరిత్రను మార్చాలి కదా. ఫిలాసఫర్స్ have interpreted the world in many ways. What is use? However, the question is how to change the world. ఎట్లా మార్చాలి సమాజం? దానికోసం మనం పూనుకోవాలి, ఉన్నట్టు చెప్పాలి, పోరాటం చేయాలి, మళ్ళీ పోరాటం చేయాలి. ప్రజల తెలంగాణ తెచ్చుకోవాలి, ప్రజాస్వామిక తెలంగాణ తెచ్చుకోవాలి, భౌగోళిక తెలంగాణ కాదు. దానికోసం మళ్ళీ పోరాటం చేద్దాం. దాన్ని మీరందరూ మా ఎంట నడిస్తే, మీ ఎంట మీరు నడుస్తుంది సిద్ధంగా ఉన్నాం మేము. మీ ఎంట మేము జైలుకు రావడానికన్నా సిద్ధంగా ఉన్నాం, నరకానికి రావడానికన్నా సిద్ధంగా ఉన్నాం. నమస్కారం.